నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు. చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన కలెక్టర్ మల్లికార్జున. పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం. తిరుమలకు వీఐపీల తాకిడి, శ్రీవారి సేవలో తరించిన ప్రముఖులు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి వేదికగా అట్టహాసంగా జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో చంద్రబాబుతో పాటు మంత్రులు ప్రమాణం చేశారు. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. అమరావతి వేదికగా నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అతిరథ మహారాజులు హాజరయ్యారు. ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు వేడుకల్లో పాల్గొన్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు ప్రముఖులంతా ప్రమాణ స్వీకారోత్సవ వేడుకలకు హాజరయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణం చేశారు. ఆయనతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వీరితో ప్రమాణం చేయించారు. వేదికపై మోడీని ఆలింగనం చేసుకున్న చంద్రబాబు ఉద్వేగానికి గురయ్యారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, గడ్కరీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు రిటైర్డ్ సీజేఐ ఎన్వి రమణ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, సినీ ప్రముఖులు చిరంజీవి, రజనీకాంత్ దంపతులు, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని మోడీ చంద్రబాబు, పవన్లను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. పదవీ ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేత ముఖ్యమంత్రి పదవి ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. గౌరవనీయులు కొనిదాల పవన్ కళ్యాణ్ గారు నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన
భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू మంత్రివర్గ కూర్పులో భాగంగా జనసేన నుండి ముగ్గురు బీజేపీ నుండి ఒకరిని తీసుకున్నారు. సీనియర్లు యువతకు సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. ఇందులో 17 మంది కొత్తవారే కావడం గమనార్హం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రి ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ కళ్యాణ్ అనే నేను అనగానే ఒక్కసారిగా సభ ప్రాంగణం కేరింతలతో మారుమ్రోగింది. పవన్ నేరుగా మంత్రిగా చట్టసభలో అడుగుపెట్టడం విశేషం. ప్రమాణ స్వీకార వేదికపై కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. మెగా బ్రదర్స్ తో ప్రధాని మోడీ సందడి చేశారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు కేబినెట్ లో 17 మంది కొత్త మంత్రులు ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయగా ఆ వేడుకలను ప్రత్యక్ష ప్రసారంగా విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున అధికారులు వీక్షించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ నుండి ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. అలాగే జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. దీని ద్వారా స్థానిక ప్రజలు అధికారులు కార్యక్రమాన్ని వీక్షించారు. ఆయా కేంద్రాల్లో ప్రజలు కూర్చునేందుకు వీలుగా సదుపాయాలు కూడా కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్, ఆర్డీఓ హుసేన్ సాహెబ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మొత్తం కార్యక్రమాన్ని ఇతర ఏర్పాట్లను ఏడీసీ విశ్వనాథన్ పర్యవేక్షించారు. ప్రమాణ స్వీకారం మరియు రహస్య పరిరక్షణ నారా చంద్రబాబు నాయుడు అనే నేను భారత రాజ్యాంగం పట్ల సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం పరిశీలనకు వచ్చిన సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉడుపి మఠం పీఠాధిపతి విశ్వ వల్లభ తీర్థ స్వామి, మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే మురళీ నాయక్, రాజమఠం హీరో రక్షిత్ శెట్టి, రాజ్ పి శెట్టి, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్, సీనియర్ నటి శ్రీలక్ష్మిలు కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు.
ఏయూ రోడ్లో వాహనదారులు రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న గోవును పట్టుకున్న వెటర్నరీ కార్మికుడిపై చర్యలు తీసుకోవడం దుర్మార్గమని సిఐటియు నాయకులు వెంకటరెడ్డి అన్నారు. వెటర్నరీ విభాగంలో పనిచేస్తున్న ఓ కార్మికుడిపై కార్పొరేటర్ ముత్తి యాదవ్ చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరడం సరికాదని చెప్పారు. విశాఖ నగర పరిధిలో కేవలం 53 మంది సిబ్బంది మాత్రమే కుక్కలు, పందులు పట్టడం వంటి విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. అలాంటి కార్మికులపై కూడా కక్ష కట్టడం సరికాదన్నారు. మస్తరు వేయకుండా 2 కార్మికులను నిలిపివేశారని, వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ వెటర్నరీ గేటు ఎదుట ధర్నా చేపట్టారు. ఎందువల్లంటే పని చేయనట్టు ఎవరైనా వర్కర్ పని చేయకపోతే వాళ్ళని శిక్షించండి, ఆపేయండి అని ఎవరైనా ఏ ప్రజాప్రతినిధి అంటాడు. కానీ వాళ్ళు విధులైనటువంటి ఆవులు పట్టుకోవడం అని అన్నది ఏవైతే విధులు ఉన్నాయో ఆ నిర్వర్తిస్తే తప్పని చెప్పేసి ఎలాగా ఆయన నిలుపుదల చేయమంటారని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఆవులు కానీ బహిరంగ సంచరిస్తే 3000 రూపాయలు ఫైన్ వేయాలని ఆ రకంగా కౌన్సిల్ తీర్మానం చేస్తే 3000 రూపాయలు ఫైన్ వేయడానికి సిద్ధపడితే కార్పొరేటర్ గారు తన తాలూకు జనసేన అభిమాని అయినటువంటి అతని తాలూకు ఆవునికి వదిలేమని చెప్పేసి అని అధికారుల మీద ఒత్తిడి తీసుకొస్తే వాళ్ళు 3000 బదులు 1000 రూపాయలు మాత్రమే తక్కువకి ఫైన్ అది వేయడం అన్నది జరిగింది. అయినా సరే అసలు ఫైన్ వేయకూడదు, మేము ప్రజాప్రతినిధులని కాబట్టి అది వదిలేయాలి అని చెప్పేసి అని ఆ రకంగా ఒత్తిడి తీసుకొస్తూ పట్టుకునేటువంటి వర్కర్లని నిలుపుదల చేయమని అనడం అన్నది ఇది సరైనటువంటిది కాదు. అతని తాలూకు గౌరవాన్ని దాన్ని కించపరుచుకునేటువంటి పరిస్థితి. కాబట్టి అంటే ఎట్లాంటి పనులు మానేసి తగిన సిబ్బందిని వేయించడానికి కానీ కార్మికులు ఎవరైనా పొరపాటు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పొచ్చు, తప్పేం కాదు అది. కానీ సిబ్బందిని పెంచడం, అట్లాగే వాళ్ళు దయనీయ స్థితిలో పనిచేస్తూ ఉన్నారు. ఆఖరికి కుక్కల తాలూకు వెంట్రుకలు కూడా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళిపోతే అనారోగ్యం పాలైతే ఎక్స్రేలో అవి బయటపడిన తర్వాత ఈ రకమైనటువంటి స్థితిలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు. సంఘటిత అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం 35 ఏళ్లుగా విశాఖ స్టీల్ ప్లాంట్లో పోరాటాలు చేస్తున్నామని టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బొడ్డు పాడిరాజు అన్నారు. కార్మికుల ఆర్థిక ప్రయోజనాల సాధనలో కీలక భూమిక పోషించామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా సమతానగర్ యూనియన్ కార్యాలయంలో జెండా ఆవిష్కరించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని బీఎఫ్ఐఆర్ నుండి కాపాడిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందన్నారు. పార్టీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. దానికి 3 పార్టీలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కూడా ఐక్యంగా ఒకే మాట ఒకే బాటతో కష్టించి పనిచేసి అంత కీలకమైనటువంటి మెజార్టీ తేవడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఈ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని 26,000 ఎకరాల భూమిని ఇవ్వడం అనేది జరిగింది నిర్వాసితులు. ఈ నేపథ్యంలో 26,000 మందిలో కేవలం 8,000 మంది మాత్రమే ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. అలాగే ఇంకా మిగిలిన 8,500 మంది ఉద్యోగాలు రావాల్సిన ఆర్కాటుదారులు ఉండడం అనేది జరిగింది. వారికి కూడా వారి ఉపాధి కోసం గ్యారంటీ ఇవ్వవలసిన బాధ్యత అనేది ఎవరైతే ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారికి ఉంటుందని చెప్పేసి ఈరోజు ప్రతి నెల కూడా ఇబ్బంది పట్టడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు 13వ తారీఖున జీతాలు ఇస్తామని చెప్పేసి సీఎండీ గారు తెలియజేయడం జరిగింది. అలాగే అధికారులకు కూడా జీతాలు ఎప్పుడు ఇస్తారో తెలియలేని పరిస్థితి అనేది ఉంది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకి ఇప్పటికి 3 నెలలు అవుతున్నా సరే డీపీ కార్మికులకి ఈరోజు వరకు 3 నెలల నుంచి జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పడడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మా ఎంటర్ప్రైజెస్ యూటిలిటీస్ డిపార్ట్మెంట్లో కూడా 3 నెలల నుంచి జీతాలు లేకుండా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో కార్మికులకు సకాలంలో జీతాలు లేకపోయినట్లయితే ఈ నెలలో ఈరోజు స్కూల్ జాయినింగ్లు కానీ అలాగే కాలేజీల జాయినింగ్లు కానీ ఇవన్నీ కూడా ఉండే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో 2 కాకతీయంగా ఒకే రోజు రావడం అనేది మంచి పరిణామంగా భావిస్తూ రేపు రాబోయే కాలంలో విశాఖ ఉక్కు కర్మాగారం కోసం కానీ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు, పరమేశ్వర్ గారు కృషి చేస్తారు. వారికి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ గారు కూడా అండదండలు అందించాలని చెప్పేసి శ్రామిక సంఘంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించిన కలెక్టర్ మల్లికార్జున. పలు ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన జిల్లా యంత్రాంగం.
తిరుమలకు వీఐపీల తాకిడి, శ్రీవారి సేవలో తరించిన ప్రముఖులు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.